హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూసి ఫాలో అయ్యి కొత్తగా టీచర్ జాబ్ సంపాదించుకున్న ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి హార్టీ కంగ్రాచ్యులేషన్స్. ఈరోజు డెమోకి సంబంధించి ఎలాంటి టాపిక్స్ని ఎన్నుకోవాలి అనే ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నాను. జనరల్గా డెమో అన్నది చాలా తక్కువ డ్యూరేషన్లో ఉంటుంది, అది మీ అందరికీ తెలిసిన విషయమే. పాత వీడియోస్ చూసినట్టయితే రకరకాల టాపిక్స్ మీద ఆల్రెడీ మన ఛానల్లో చాలా డెమో వీడియోస్ ఉన్నాయి. ప్రైమరీ, ప్రీ ప్రైమరీ, హై స్కూల్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది టీచర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే డెమోకి అసలు ఎలాంటి టాపిక్ని ఎన్నుకోవాలి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మన టీచర్స్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ప్రీ ప్రైమరీ వాళ్ళు, అలాగే ఫస్ట్ నుంచి 5th వరకు ఉండే ప్రైమరీ వాళ్ళు, తర్వాత హై స్కూల్ టీచర్స్ కూడా ఉన్నారు. కాబట్టి మీకు సంబంధించి మీ కేటగిరీస్లో ఎలాంటి టాపిక్ని ఎన్నుకుంటే మీ డెమో సక్సెస్ఫుల్ అవుతుందనే దాని గురించి కొన్ని టిప్స్ని నేను చెప్తాను. అవి మీరు ఫాలో అయితే మీ డెమో అన్నది చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇకపై మీరు జాబ్ చేయబోయే స్కూల్లో మీరేంటి అని నిరూపించుకోవడానికి మీకు దొరికే ఒకే ఒక్క అవకాశం డెమో. మరి ఆ డెమోని మీరు ఎంత స్ట్రాంగ్గా ఇవ్వగలిగితే మీకు అంత మంచి మార్క్స్ పడతాయి, మీ ప్రొఫైల్కి కూడా మంచి వాల్యూ ఉంటుంది, మీరు శాలరీ కూడా మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు డిమాండ్ చేయడానికి ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రీ ప్రైమరీ వాళ్ళని తీసుకుంటే చాలామంది టీచర్స్ నన్ను అడుగుతున్నారు, రైమ్స్కి బదులుగా స్ట్రోక్స్ చెప్పచ్చా అని అడుగుతున్నారు. అబ్సల్యూట్లీ నో డౌట్ అండి, మీరు స్ట్రోక్స్ కూడా చెప్పచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్ట్రోక్స్ కంటే కూడా రైమ్స్ అయితే మీ ఏదైతే డెమో ఉందో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరేంటి అన్నది మిమ్మల్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకి అర్థమవుతారు. డెమోలో రైమ్స్ చెప్పాలా అనే మీ డౌట్ నాకు అర్థమైంది. ఎందుకంటే ఎవరో తెలియని కొంతమంది వ్యక్తుల ముందు మనం అలా రైమ్స్ చెప్పడం, వాటికి యాక్షన్ చేయడం అనేది చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది. బట్ మీరు ఒక్కటే స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే మీరు డెమో చెప్తున్నది మీ పిల్లలకి, అది అసలు డెమోనే కాదు, మీ క్లాస్లో మీ పిల్లలకి మీరు ఎలా చెప్తారు, అది ఎవరున్నా కానీ మీరు పిల్లల్లానే ఊహించుకోవాలి. ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. డెమో టీచర్స్ ముందు ఇవ్వమంటున్నారండి, హెచ్ఓడీస్ ముందు ఇవ్వమంటున్నారు, మరి అప్పుడు ఎలా చెప్పాలి? ఎవరున్నా కూడా పిల్లలు ఉన్నారనుకునే డెమో చెప్పాలి. సో ఇక్కడ ప్రీ ప్రైమరీ డెమో టాపిక్స్ మీకు ఈజీగా ఉండాలంటే ఒకవేళ మీరు నర్సరీకి చెప్తున్నారనుకోండి స్ట్రోక్స్ చెప్పచ్చు, ఎల్కేజీకి కూడా స్ట్రోక్స్ చెప్పచ్చు. బట్ యూకేజీకి స్ట్రోక్స్ బాగుండవు కదా, వాళ్ళు ఆల్రెడీ లెటర్స్లోకి వచ్చేస్తారు కదా. సో యూకేజీ పిల్లలకి, ఎల్కేజీ పిల్లలకి స్ట్రోక్స్తో పాటు మీరు రైమ్స్ని, స్టోరీస్ని, ఏమైనా కొన్ని కామన్ థింగ్స్ని కూడా చెప్పచ్చు. మీకు ఇంకా ఈజీ అవ్వాలంటే కమ్యూనిటీ హెల్పర్స్ గురించి చెప్పండి. జనరల్ అవేర్నెస్లో టాపిక్స్ చాలా ఈజీగా పిల్లలకు అర్థమవుతాయి, అలాంటి టాపిక్స్ని ఎంచుకోండి. లేదంటే స్టోరీస్ ఎంచుకోండి. ఆల్రెడీ దీనికి సంబంధించి కొన్ని డెమోస్ మన ఛానల్లో అందుబాటులోనే ఉన్నాయి. మీరు ఎక్కువ ఏమీ ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ఎగ్జాక్ట్గా నేను ఏదైతే చెప్పానో యాజ్ ఇట్ ఈస్ దాన్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు డెమో ఇచ్చిన తర్వాత మీరే వచ్చి కామెంట్ పెడతారు, మేడం ఎగ్జాక్ట్గా చెప్పని సెలెక్ట్ అయ్యామని. సో దట్ మీరు మార్పులు ఏం చేయక్కర్లేదు, యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. మీ క్లాసెస్లో కూడా మీరు అలాగే ఫాలో అవ్వండి. పిల్లలకి మీరు బాగా అర్థమవుతారు, మీ సబ్జెక్టు కూడా 100% న్యాయం అన్నది జరుగుతుంది. సో ఇది ప్రీ ప్రైమరీ గురించి. ఇంకొక విషయం అడుగుతున్నారు, టీఎల్ఎమ్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలా అని. ఖచ్చితంగా యూజ్ చేయాలి అని రూల్ ఏం లేదు, బట్ యూజ్ చేస్తే అది మీకే యాడ్ ఇన్ అవుతుంది. సో టీఎల్ఎం అన్నది మీ చేతిలో ఉంటే మీరు ఎప్పుడైనా ఒకవేళ డెమో చెప్తున్నప్పుడు స్టేజ్ ఫియర్ వల్ల మర్చిపోతూ ఉంటాం కదా, అలా మర్చిపోయినప్పుడు ఆ టీఎల్ఎంని చూసి మీరు ప్రిపేర్ అవ్వకపోయినా కొంచెం టాపిక్ అన్నది ముందుకు తీసుకువెళ్ళచ్చు. ఆ ఉద్దేశంతోనే డెమోలో టీఎల్ఎం యూజ్ చేయడానికి ప్రయత్నించండి అని చెప్తా. అలాగే మీరు ప్రీ ప్లాన్డ్గా ఉన్నారని మీ డెమో చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. సో మనం ఎంత ప్రిపేర్ అయితే టాపిక్కి సంబంధించి ఒక టీఎల్ఎం అనేది ప్రిపేర్ చేసుకుంటాం. సో అలా మీకు టీఎల్ఎం అనేది ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా హెల్పింగ్ హ్యాండ్లో ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ అండ్ హై స్కూల్స్. సో ఈ ప్రైమరీ అండ్ హై స్కూల్ టీచర్స్కి నేను చెప్పేది ఒక్కటేనండి, డెమో టాపిక్స్ మీరు ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఏ క్లాస్కి వెళ్ళినా ఫస్ట్ టాపిక్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంగ్లీష్ డెమో చెప్తున్నారు, లేదు సైన్స్ డెమో చెప్తున్నారు, వాళ్ళ క్లాసుకి సంబంధించి ఆ టెక్స్ట్ బుక్లు ఫస్ట్ లెసన్ ఎంచుకోండి. ఎందుకంటే ఫస్ట్ లెసన్స్ చాలా ఈజీగా ఉంటాయి, బేసిక్స్ నుంచి మొదలవుతాయి, పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది, మీకు చెప్పడానికి కూడా బాగుంటుంది. సో మ్యాక్సిమం ఫస్ట్ లెసన్స్ నుంచి చెప్పడానికి ట్రై చేయండి. అంటే యూనిట్ 1 చెప్పడానికి ట్రై చేయండి. యూనిట్ 1 చెప్పారనుకోండి చాలా ఈజీ, మీకు కూడా
ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సినంత అవసరం ఉండదు. ఎందుకంటే మీరు మధ్య మధ్యలో టాపిక్స్ చెప్పారనుకోండి, మరి దానికి కంటిన్యూషన్ ముందుది ఏముందో ప్రీవియస్ది కూడా మనం చెప్పాలి కదా. అదే ఫస్ట్ చాప్టర్ అనుకోండి, మీకు ఇబ్బంది ఉండదు, స్టార్టింగ్ నుంచి ఉంటుంది కాబట్టి మీరు చెప్పగలిగినంత చెప్పచ్చు. సో ఇంకా కొంతమంది అడుగుతున్నారు, డెమోలో ఖచ్చితంగా కంప్లీట్గా ఇంగ్లీష్ వాడాలా అని అంటే అది స్కూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని స్కూల్స్లో బైలింగ్వల్ యూస్ చేస్తారు, బట్ ఇంగ్లీష్లో మీరు చెప్తే మీ కమ్యూనికేషన్ ఏంటి అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. ఆ ఉద్దేశంతోనే నేను కంప్లీట్గా డెమో ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి అని చెప్తున్నా. సో మన డెమోస్ మీరు ఫాలో అయితే చాలా సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది కన్వర్జేషన్ మొత్తం. సో ఎగ్జాక్ట్గా ఫాలో అయితే మీకు ఇంగ్లీష్లో డెమో చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు, ఈజీగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో డియర్ టీచర్స్, ఇవి డెమోకి సంబంధించిన నా వైపు నుంచి ఉన్న సజెషన్స్. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వాటికి ఆన్సర్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తాను. అలాగే మన వీడియోస్ ఎవరైతే న్యూ టీచర్స్ ఉన్నారో, డెమోస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి ఇవి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.